స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్లో పుట్టిన వ్యక్తిగా యూటీ కానీ కేంద్ర పాలిత ప్రాంతం కానీ చేస్తే సహించేది లేదు. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ను మేము డెవలప్ చేశామని. హైదరాబాద్కు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. హైదరాబాద్ను డెవలప్ చేయలేదు. హైదరాబాద్లో వచ్చి మీరు డెవలప్ అయినారు. హైదరాబాద్లో ఎవరైనా కానీ టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. మొన్ననే హనుమంతరావు గారు ఢిల్లీకి మన తిరుపతికి వెళ్ళారు. తిరుపతి వెళ్తే వారితో మీరు బిహేవింగ్ ఏం చేసిరా? మీరు వారితో చేసినటువంటి సులువుకి ఏంది? చాలా తప్పు అది. హైదరాబాద్లో మేము లేమా? మాకు రావా? మేమన్నీ 9 ఏళ్ల నుంచి ఉద్యమం నడుస్తుంది. ఎవరికన్నా ఏమైనా చేసినా లోకల్ ఎంపీ కూడా ఏం చేయలేమయ్యా మేము. ఎంతమంది లేరు మా దగ్గర, ఏం లేరా? ఫాలోవర్స్ లేరా? మాకు సహచారం లేరా? ఎవరు చెప్తే మేము చెప్తాను వినరా? కానీ మర్యాదగా ఉంటాం. హైదరాబాద్ను డెవలప్ చేసిరంటే ఏం డెవలప్ చేసిరా? బొంబులో సంస్కృతి పెట్టిరు. కారు బొంబు, శివారెడ్డి మర్డర్ అయితే ఎక్కడ పొద్దుటూరుకైనా వస్తారు, ఈయన మర్డర్ చేసుకుంటారు. అన్ని మర్డర్లు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రేమానురాగాలను కేంద్ర ప్రభుత్వం 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ డిక్లేర్ చేసింది. సమైక్య ఉందాం, సమైక్య కాదు, ఆల్రెడీ సిడబ్ల్యూసి కోర్ కమిటీ అన్ని చెప్పినాక ఇంకా రెచ్చగొడతారంటే అది దేనికైనా సహనానికి ఒకటి అది ఉంటుంది. సిటీలో రాయలసీమ ఆంధ్ర వాళ్ళే కాదు, ఒక మినీ ఇండియా లాగా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మార్వాడీస్ ఉన్నారు, అగ్గర్వాళ్ళు ఉన్నారు, బెంగాలీస్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చెప్పినాక కూడా ఎందుకు మాకు మతి భ్రమించిందా? పిచ్చిలేసి అడుగుతున్నామా? మా వాళ్ళకి ఉద్యోగాలు లేవు, అవి లేవు, ఇవ్వలేని పోరాడి ఇంతమంది చచ్చిపోయారు, 1000 మంది చచ్చిపోయారు. బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల వారు చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళ కొట్టకు లేక, తిండికి లేక మీరు అన్నేమో కబ్జాలు పెట్టుకుని 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జాలు పెట్టి ఇక్కడ ఉన్న గరీబోన్కి అది లేకుండా డెవలప్ చేసినామని. ఏకానా గజం, దువ్వానా గజం, అపోలోకు 1000 ఎకరాలు, పద్మలా ఇస్లాంకు 1000 ఎకరాలు, ఆ స్టేడియంకు 1000 ఎకరాలు డెవలప్ చేసినట్ట. మీరు డెవలప్ అయినరాడ. మాకు ఇలా బాధ ఉంది. హైదరాబాద్ను కబ్జా చేసుకొని హైదరాబాద్ డెవలప్ చేసినామంటారు. ఎక్కడ డెవలప్ చేశారు? అబద్ధపు మాటలు, బట్టబాజీ మాటలు, దగాకోరి మాటలు అన్నీ కూడా చెప్పుకుంటా ఈరోజు హైదరాబాద్ని కేంద్ర పాలితం యూనిటరీ చేస్తారు. ఎవరైనా మీరు ఎక్కడికైనా వచ్చారు, హిందూ ముస్లిం అందరం కూడా కలిసిమెలిసి వాళ్ళది రంజాన్ వచ్చినా బక్రీద్ వచ్చినా వాళ్ళు మా దగ్గరికి మేము వాళ్ళతో కలిసి ఉండుకుంటా అన్నీ చేసుకుంటా. మీరు ఏడున్నారో మీరు ఆడుండి డెవలప్ చేసుకోరు. కానీ హైదరాబాద్లో వచ్చి హైదరాబాద్ను నాశనం చేసిర్రు. ఇంకా నాశనం చేసినా ఊకునేది లేదు. ఆఖరికి వస్తే దాన్ని ఆ వక్ఫ్ బోర్డువి, దేవాలయ గుళ్ళవి అన్ని రాస్తారు. ఎవరు రాస్తారా? పవర్ ఉన్న వాళ్ళదే రాస్తారు. ఇది 45 ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రులు వాళ్ళు. పాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, అంజయ్య సాబ్ దగ్గర ఊరి ఒక్కటి లేదు. వేసిన వాళ్ళు వేసుకున్నట్టు వేసుకొని తోడుకుని పొక్కులేళ్లతో తీసుకురంతా. ఒక్కొక్క ₹1 కోటి ఎంబీబీఎస్ సీట్ తీసుకుంటూ మెడికల్ సీట్కు ఓపిక నశించిందంటే అది మాది వేరే తీరు ఉంటుంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. హైదరాబాద్ మీద వేసినట్టు మీరు హనుమంతరావు మీద కాదు, హైదరాబాద్ను మీరు అవమానపరిచిర్రు. హైదరాబాద్ను అవమానాన్ని ఈట్కా జవాబ్ పత్తర్ సే దేతే హమ్ లోగ్ అభి. ఆయన అమ్మ సొమ్మ, ఆయన అబ్బ మీ అమ్మ సొమ్మారా మీ అయ్యా సొమ్మ. మేము ఓనికి లొంగేది లేదో, ఓన్తోని చెప్రాసిగా చెంచగిరి చేసేది లేదు. మా ఇజ్జత్ మీదకి వస్తే మట్టుకు ఎవరిని ఇడిచేది లేదు. మీ బొంబులు గింబులు అనేది అక్కడే పెట్టుకోవాలి. హైదరాబాద్లో తమాషా సాగనియద్దు.